ఏపీ బీజేపీలో విభేదాలు బయటపడుతున్నాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి పనితీరును పలువురు నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పురంధరేశ్వరి రాష్ట్ర బీజేపీ కోసం కాకుండా టీడీపీ కోసం పనిచేస్తున్నారంటూ ఘాటు విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి పురంధరేశ్వరిపై విరుచుకుపడ్డారు. కమలం పార్టీలో ఉన్న టీడీపీ కోవట్టుగా ఆమెను అభివర్ణించారు. ఆయన రాష్ట్రంలో ఎంతమంది బీజేపీ అధ్యక్షులతో కలిసి పనిచేశామని గుర్తు చేసిన వైవి సుబ్బారెడ్డి పురంధరేశ్వరి లాంటి అధ్యక్షురాలను చూడలేదని మండిపడ్డారు. పురంధరేశ్వరి బీజేపీ కోసం పనిచేస్తున్నారో లేక టీడీపీ జెండాను మోస్తున్నారో బీజేపీ శ్రేణులకు అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పార్టీ బలోపేతం కోసం ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదని ఆరోపించారు. ఆమె సొంత ప్రయోజనాల కోసమే బీజేపీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పురంధరేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరారు తప్పితే నిజంగా ఆమెకు పార్టీపై ఎలాంటి ప్రేమ లేదని ఏవి సుబ్బారెడ్డి తెలియజేశారు. బీజేపీని త్వరలోనే టీడీపీకి తాకట్టు పెట్టారని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ పదవి ఇస్తుందని తెలిస్తే ఆ పార్టీలోకి పురంధరేశ్వరి జంప్ అయిపోతారని సుబ్బారెడ్డి అన్నారు. బీజేపీలో చేరాక ఇప్పటి వరకు ఆమె వల్ల ఒక్క ఓటు లేదా ఒక్క సీటు అదనంగా రాలేదని గుర్తు చేసిన సుబ్బారెడ్డి పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించి బంధుప్రీతిని చాటుకుంటున్నారని మండిపడ్డారు. పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక పార్టీ కోసం పనిచేయడం మానేసి టీడీపీని కాపాడుకునే బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నారు పురంధరేశ్వరి అంటూ ఏవి సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. అవినీతి ఆరోపణలపై చంద్రబాబు అరెస్ట్ అయితే టీడీపీ కార్యకర్తల కంటే ముందు ఆమె ఖండించిన మాట వాస్తవం కాదా అని ఏవి సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయిన చంద్రబాబును పురంధరేశ్వరి వెనుకేసుకురావటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఆయన. టీడీపీ బలహీనపడుతున్న సమయంలో బీజేపీని ఏ రకంగా బలోపేతం చేయాలో ఆలోచన చేయడం మానేసి పురంధరేశ్వరి టీడీపీని ఎలా కాపాడుకోవాలో, అందుకోసం బీజేపీని ఎలా వాడుకోవాలో చర్చించడం నిజం కాదా అని ప్రశ్నించారు. ఏపీలో ఇసుక స్కామ్, మద్యం స్కామ్ లాంటివి అంశాలను తెర మీదకి తీసుకొచ్చి కాసేపు హడావిడి చేసి తర్వాత సైలెంట్ అయిపోవడాన్ని పార్టీ కార్యకర్తల్లో అయోమయం నింపుతోందని అన్నారు. ఇసుక స్కామ్లో హడావిడి చేసిన తర్వాత సైలెంట్ అవడంతో ఏమైనా ఆర్థిక ప్రయోజనాలు పొందారా అన్న అనుమానాలు కూడా కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. మద్యం స్కామ్ అంటూ ఆరోపణలు చేసిన పురంధరేశ్వరి ఆ తర్వాత ఆ అంశాన్ని ఎందుకు గాలి కొదిలేశారని బీజేపీలో కొందరు చర్చించుకుంటున్నారు. అదే సమయంలో మద్యం కంపెనీలతో పురంధరేశ్వరి కుటుంబ సభ్యులు బేరాలాడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. ఏపీలో స్కాములు జరిగి ఉంటే వాటికి సంబంధించిన ఆధారాలను పురంధరేశ్వరి పార్టీలోని ఇతర నాయకులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ఇక జిల్లాలో కూడా బీజేపీ పోస్టులను అధ్యక్షురాలి హోదాలో అమ్ముకున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 30% పోస్టులు పురంధరేశ్వరి సామాజిక వర్గానికి చెందిన వారికే కట్టబెట్టడంతో బీజేపీ క్యాడర్ ఒకంత అసంతృప్తి కనపరుస్తుంది. గత 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఆమె సొంత సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టి కొత్త వారిని తెరపైకి తీసుకురావడంతో ఆంతర్యం ఏమిటి అని పలువురు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇందులో చాలామంది టీడీపీ నుండి వచ్చిన వారే కావడం విశేషం. బీజేపీలో మునుపెన్నడూ కుల ప్రస్తావన లేదని, పురంధరేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాకే ఇవన్నీ తెరపైకి వచ్చాయని, దీంతో పార్టీకి నష్టం కలుగుతోందని పలువురు సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పురంధరేశ్వరి పదవే యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఈ సందర్భం కోసమే ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు కుడికంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ పూర్తయింది. ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలోని సిబ్బంది సుమారు గంటసేపు పాటు ఈ ఆపరేషన్ను చేశారు. ఆపరేషన్ తర్వాత 2 గంటల పాటు చంద్రబాబును ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఏమన్నా రియాక్షన్స్ వస్తాయో అబ్జర్వేషన్ చేయడానికి ఉంచారు. ఎలాంటి రియాక్షన్ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుండి వెళ్లే ముందు ఆపరేషన్ చేసిన డాక్టర్ల బృందంతో చంద్రబాబు గ్రూప్ ఫోటో దిగారు.
డాక్టర్ల సలహా ప్రకారం ఒక వారం రోజులు ఇంట్లోనే చంద్రబాబు విశ్రాంతి తీసుకోక తప్పదు. తర్వాతే బంధువులు, పార్టీ నేతలను కలిసే అవకాశం ఉంది. నిజానికి చంద్రబాబు మెడికల్ బెయిల్ మీద రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బయటకు వచ్చిన సరిగ్గా తెలంగాణ ఎన్నికల సమయంలో బయటకు రావడం యాదృచ్ఛికం. చంద్రబాబు జైల్లో నుండి బయటకు రావాలని తెలంగాణ ఎన్నికల్లో సీమాంధ్ర జనాలు, ముఖ్యంగా కమ్మ జనాలకు మార్గనిర్దేశం చేసే సామాజిక వర్గంలో ఉన్నారు. సరిగ్గా అలాంటి సమయంలోనే మద్దతుదారులంతా కోరుకున్నట్లు పోయిన నెలాఖరులో చంద్రబాబు జైలు నుండి రిలీజ్ అయ్యారు. అప్పటి నుండి ఇంట్లోనే చంద్రబాబు తనను కలిసిన నేతలతో భేటీ అయ్యారు. వచ్చే పోయే నేతలతో చంద్రబాబు బిజీ అయిపోయారు. నిజానికి మెడికల్ బెయిల్ ఇచ్చేటప్పుడే కోర్టు చాలా స్పష్టంగా షరతులను విధించింది. అయితే జైలు నుండి విడుదలైన బయటకు రాగానే షరతులను ఉల్లంఘించడం మొదలుపెట్టారు చంద్రబాబు. అప్పుడు మొదలైన ఉల్లంఘనలు ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కోర్టు ఏదైతే చేయకూడదని చెప్పిందో అదంతా చంద్రబాబు చేస్తూనే ఉన్నారు. కోర్టు ఏమి షరతులను విధించినా, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఎంత గోల చేసినా చంద్రబాబు మాత్రం తాను చేయాలనుకున్నది చేస్తున్నారు. నిజానికి ఈ షరతులు అమలు చంద్రబాబు పాటిస్తారా లేకపోతే ఉల్లంఘిస్తారా అన్నది మెడికల్ బెయిల్ ఇచ్చే ముందు సిఐడి, హైకోర్టు ఆలోచించుకుని ఉండాలి. చంద్రబాబు కంటి ఆపరేషన్ సక్సెస్ అయినందుకు తెలుగుదేశం నేతలు సంతోషిస్తున్నారు.